హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అరవింద్ మార్క్ సర్వీసెస్. సో ఈరోజు మనకు ఫస్ట్ వచ్చిన కంప్లైంట్, ఫస్ట్ వచ్చిన వర్క్ కుక్కర్ రిపేరింగ్. కుక్కర్ రిపేరింగ్ అనేది చాలా సింపుల్ అండి. అసలు ఇంతో కొంచెం నాలెడ్జి, మనకు కొంచెం ఆలోచన శక్తి ఉంటే ఈజీగా మనమే చేసుకోవచ్చు. సరే, చేసుకోమని కూడా నేను సలహా ఇవ్వను, కానీ జస్ట్ బేసిక్ థింగ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకుందాం అనుకొని ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా చివరి వరకు చూడండి. వైరింగ్ కనెక్షన్స్ సహా మొత్తం టోటల్ కుక్కర్ రిపేరింగ్ మొత్తం ఈ వీడియోలోనే చెప్తా. సో ఇందులో ఉండే మెటీరియల్ కానీ స్టార్ట్ చేద్దాం. ఒకటి ఇట్లాంటి బోర్డు ఒకటి ఉంటుంది, హీటింగ్ కాయిల్ అంటారు దాన్ని. ఇట్లాంటిది ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఒకటి ఇట్లాంటి కేబుల్, ప్లగ్ సాకెట్, ఒకటి ఇలాంటి స్విచ్, ఇలాంటి ఫీజు, ఒకటి ఫీజు. ఓవరాల్గా ఇలా ఉండే ఐటమ్స్ ఇది ఒకటి. హీటింగ్ బోర్డ్ని కాపాడే ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఏమైతే ఏ ప్రాబ్లం, అసలు ఏ ప్రాబ్లంకి ఇలాంటి సొల్యూషన్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ కుక్కర్ వచ్చేసి కంప్లీట్ ఏంటంటే అంటే అన్నం సరిగా ఉడకడం లేదు, ఒక పక్క ఉడుకుతుంది, ప్లస్ మాడిపోతుంది, అన్నం ఉడికింది తెలియడం లేదు. వాళ్ళు ఏదో కట్టె పుల్లలు పెట్టి ఏదో వాళ్ళు మేనేజ్ చేసిర్రు అన్నట్టు చెప్పారు కంప్లైంట్. ప్రాబ్లం ఏంట్రా అంటే ఈ బోర్డు పాడైపోయింది. ఇది మొత్తం బెండ్ అయిపోయి ఒక పక్క క్రాస్ అయిపోయి ఇలా ఉందన్నట్టు, ఇట్లా బెండ్ అయిపోయింది అన్నట్టు. సో ఈ బోర్డు ఒకటి కొత్తది వేసేసాను, ఇలాంటిది. ఇట్లా కొత్త హీటింగ్ కాయిల్ వేసిన. నేను ఆల్రెడీ రిపేర్ చేసిన, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మళ్ళీ మీకు వివరంగా చెప్తాను. ఇట్లాంటి ఒక మ్యాగ్నెట్ వేసిన, అది జంగు పట్టేసిపోయింది. ఒకటి ఫీజు వైర్ వేసిన. సరే, దీనికి ఏం చేసిన అనేది మీ ఇచ్చాడో పక్కా పెడదాం. ఏం కంప్లైంట్స్ వస్తాయి, అసలు రిపేర్ ఎట్లా ఉండాలనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకు అన్నం సరిగా ఉడకడం లేదు అంటే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఫీజ్ వైర్ ఉంటుంది. మనకు ప్లగ్ సాకెట్లోకి వెళ్ళి లైన్ నుంచి వెళ్ళి వస్తుంది. ఈ లైన్ నుంచి వెళ్ళి మన హీటింగ్ కాయిల్కి ఒక ఫీజు కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి మనం రెడ్ వైర్ లైట్ కోసం ఇచ్చుకుంటాం. ఇక్కడ మనకు అన్నం సరిగా ఉడకడం లేదు, సరిగా స్విచ్ పడడం లేదు అనుకుంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ ఫీజు వైర్. ఈ ఫీజు వైర్ ఎలా చెక్ చేసుకోవాలంటే అక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూటీ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే, బాగుంది. ఇది ఫీజు వైరు, ఇలా ఉంటుంది ఫీజు వైరు. నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ స్విచ్. ఈ స్విచ్ ప్రాబ్లం ఎలా చెక్ చేసుకోవాలంటే మనకు అన్నం అయ్యేది స్విచ్ అటు ఇటు పడుతుంది కదా, ఆ స్విచ్ పడనప్పుడు ఈ స్విచ్ పోయినప్పుడు అర్థం. అలా ఎలా పోయిందని మనకు ఎలా తెలుసుకోవడం ఎలాగంటే ఇలా ఈ కట్క కింది కానీ మనం ఇలా లైట్ పెడితే వెలగాలి, ఇలా పైకంటే ఆఫ్ కావాలి. ఇదొక ట్రిక్. ప్లస్ ఇక్కడ దీనికి ఒక స్విచ్ లాగా రెడ్ కానీ బ్లాక్ కానీ ఒక కట్క ఉంటుంది. దాన్ని ఇట్లా అంటే ఇట్లా టిక్ 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 అని సౌండ్ రావాలి. ఆ టిక్ టిక్ సౌండ్ వచ్చిందిరా అంటే అది పర్ఫెక్ట్ ఉందని అర్థం. ఇది పోతే ప్రాబ్లం ఏంటంటే మనకు అన్నం అయ్యేది కానీ ఆ ఉడికింది కానీ ఉడకంది కానీ చూపించదు, మాడిపోతుంది అన్నం. హీట్ అవుతుందా లేకపోతే అది ఆఫ్ అయిపోయింది అనేది ఏం అర్థం కాదు. ఇది దానివల్ల ప్రాబ్లం. ఇది వేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకొకటి ఈ మ్యాగ్నెట్ మనకు బాగుందా లేదా చేసుకోవడం కోసం ఇట్లా ప్రెస్ చేసి ఇలా కటకేస్తే ఆగాలి. మళ్ళీ ఈ చెయ్యి ఇలా రిలీజ్ చేస్తే వెళ్ళిపోవాలి. అప్పుడు ఇది బాగుందని అర్థం.
ఇది మనకి ఇట్లా వేసినాక ఇది కటక ఆగకపోయింది అనుకో ఇది ప్రాబ్లం ఉంది అని అర్థం. ఎందుకంటే మనకి ఈ మనం అన్నం పెట్టినప్పుడు అలా వాటర్ కంటెంట్ ఉన్నంత వరకు ఈ మ్యాగ్నెట్ అలాగే ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఈ మ్యాగ్నెట్ దానంతట అదే హీట్ ఎక్కువైపోయి రిలీజ్ చేస్తుంది అన్నట్టు. ఇది ఒకటి. ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఇది ఈ బోర్డు ఎలా ఉందో తెలియడం కోసం మనకాడ ఇలాంటి ఒక టెస్టర్ ఉంటే కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. ఇలా లైట్ వెలిగింది అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇది ఆఫ్ లైట్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్, ఫుల్ లైట్ అయితే రాదు. ఆఫ్ లైట్ వస్తుంది, ఆఫ్ లైట్ వచ్చినా సరే బాగుందని అర్థం. నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్లగ్ సాకెట్ ఒకసారి అప్పుడప్పుడు మాడిపోతుంది. ఒకటే పక్క ఈ పక్క కానీ ఏదన్నా 3 దిక్కుల మాడిపోయి చిన్న ఏదో గడ్డ వచ్చినట్టు కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు కరెంట్ సప్లై కాదు, మనం ఏదో ఖరాబ్ అయింది అనుకోకూడదు. ఈ ప్లగ్ సాకెట్ మార్చుకొని మళ్ళీ ఈ కనెక్షన్ మళ్ళీ యథావిధిగా ఎలా ఉన్నాయో అలాగా కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని వైరింగ్ అనేది ఒక మ్యాప్, ఇట్లా నేను చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక మ్యాప్ చార్ట్ మ్యాప్ లాగా నేను ఒకటి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తా, కంపల్సరీ చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కంపల్సరీ మీకు మంచిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే చేస్తా, ఓన్లీ సర్వీస్ వీడియోలు మాత్రమే చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరవింద్ మార్క్ సర్వీసెస్.